మనలను పుట్టింపక మునుపు యుగ యుగంలో నీవే దేవుడవు అని రాయబడుతూ ఉంటున్నది. ఈ లోకంలో ఎంత కాలము మనము జీవించినప్పటికీ ఒక దినమున దేవుని యొద్దకు మనం వెళ్ళవలసి ఉన్నదని దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంటున్నది. అన్ని కూడా తెలుపుతూ ఉంటున్నవి. ఏ గ్రంథమైనా చెప్పేది ఒక్కటే ఏమనగా మట్టిలో నుండి వచ్చిన మట్టిలోనికి వెళ్ళిపోతామని దేవుని వాక్యము అనేక గ్రంథాలు కూడా ఘోషిస్తూ ఉంటున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మరణమైన తరువాత నరులు ఎక్కడికి వెళ్తారు అని 2 మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాక్యము తెలుపుతూ ఉన్నది ఏమనగా పరలోకానికి మార్గము యేసయ్య. దేవునికి మహిమ. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మనుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఒక దినమున ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది, మట్టిలోనికి శరీరం వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆత్మకు విమోచన దొరకాల, ప్రభు యొద్దకు వెళ్ళాలి అని